హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదే కాకినాడలోని అన్నవర క్షేత్రంలో వెలసి మనందరినీ నిరంతరం సన్మార్గంలోనూ, సత్యమార్గంలోనూ నడుపుతున్న దేవదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి గురించి తెలుసుకుందాం. స్కాంద పురాణం, అగ్ని పురాణాలు సత్యస్వామి అన్నవరం క్షేత్రం గురించి వర్ణించాయి. ఈ స్వామి వ్రత కథలను సవివరంగా మనకు అందించాయి. తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన అన్నవరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేరు పర్వత పుత్రుడైన రత్నకుడు ఆ పరమాత్ముడు తన మీద నిలిచి ఉండాలనే కోరికతో ఘోర తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు భక్తుని అనుగ్రహించేందుకు ఔషధాలకు నిలయమైన అంకుడు చెట్టు మొదట్లో విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమై తన కరుణా దృక్పథాలను భూమిపై ప్రసరించజేస్తున్నాడు. అలా శ్రీహరి కోసం తాను గిరిగా మారి రత్నగిరిగా పేరొందాడు. స్వామివారి ఆజ్ఞతో గోరసం కిర్లంపూడి జమీందార్లు 1891 ఆగస్టు 6న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో సమయాన్ని సూచించే సూర్యస్తంభ నిర్మాణం ఉంది. గుడిలో గణపతి, శివుడు, నంది, ఆదిత్యుడు, అంబిక ఇలా పంచదేవతామూర్తులు శిలారూపాలున్నాయి. ఈ ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలున్నాయని సూక్ష్మంగా పరిశీలిస్తే ఇదంతా కనిపిస్తుందని అగ్నిపురాణం పేర్కొంటుంది. ఆలయం 2 అంతస్తులలో నిర్మితమై ఉంది. ఇక్కడ మహిమాన్వితమైన మహాయంత్రం ఉంది. మొదట కింద అంతస్తులో స్వామివారి పాదాలను ఆలయ మూల స్తంభానికి నమస్కరించుకొని, తర్వాత పై అంతస్తులో కొలువై స్వామివారిని దర్శించాలి. ఇక్కడొక మహత్తరమైన విషయం ఏంటంటే, సత్యనారాయణ స్వామి, అమ్మవారు, శివుడు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. శ్రీమన్నారాయణుని మరో రూపం సత్యస్వరూపుడు, సత్యానికి సాక్షిభూతుడు, సత్య నిరూపకుడు అయిన ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామిని సంక్షిప్తంగా సత్యదేవుడంటారు. సత్యానికి అర్థం, పరమార్థం, సర్వం ఈ నామంలో ఇమిడి ఉంటుంది. ఈ క్షేత్రంలోని అమ్మవారి పేరు అనంతలక్ష్మీదేవి. స్వామిని అమ్మవారితో కలిపి చెప్పే సందర్భంలో లక్ష్మీ, అనంతలక్ష్మి, రమా, సత్యవతి పేర్లను జోడిస్తారు. ఈ అన్నవరాన్ని త్రిమూర్తులు కొలువైన క్షేత్రం అని కూడా అంటారు. స్వామి రూపం త్రిమూర్తాత్మకం. స్వామి రూపంలోని త్రిమూర్తులు నిక్షిప్తమై నిలిచారు. అన్నవరంలో ప్రధాన దేవుడు విష్ణువే అయినా పరమశివుడు, బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉండడంతో హరిహర క్షేత్రంగాను, త్రిమూర్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. పీఠం మీద మాత్రం స్వామికి కుడివైపున శివుడు, ఎడమ వైపున అమ్మవారు ఉన్నారు. ఇక్కడ స్వామిని మీసాల దేవుడు అని కూడా అంటారు. సత్యం, నారాయణం కలగలిసిన సత్యనారాయణుడు వీరత్వానికి ప్రతిరూపం. పాప ప్రక్షాళనకుడు, వీరానికి గుర్తుగా ఈ దేవునికి పెద్ద మీసాలుంటాయి. ఇలా మీసాలున్న దైవరూపం అరుదు. సత్యం మహాధర్మమని నమ్మే భక్తులకు ఈ స్వామి అనుగ్రహం తక్షణం లభిస్తుంది. నిజానికి సత్యం అంటే అసత్యం కానిది మాత్రమే కాదు, వికారశూన్యమైంది. ఇది వైరాగ్యానికి మరో రూపం. అందుకే ఈ దేవుణ్ణి ఆరాధిస్తే వైరాగ్య జ్ఞానాలు సిద్ధించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వివిధ సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటాం కదా! ఈ వ్రత విధానాన్ని, కథలను స్వయంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షి ద్వారా మనకు అందించారు. ఇది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వ్రతాచరణకు కులమత వర్గ జాతి భేదాలు ఉండవు. చదువు, సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతి, కుటుంబ సౌఖ్యం, వ్యాపారంలో విజయం పొందేందుకు స్వామివారి వ్రతం చేసుకుంటారు. పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు అనంతరం ఇంటిలో తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ముందుగా నవగ్రహ దేవతలను, ఇష్టదిక్పాలకుల దేవతలను శాస్త్రోక్తంగా పూజించి తర్వాత వ్రతం మొదలవుతుంది. ఈ వ్రతం వల్ల ఆధ్యాత్మిక చింతనే గాక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. మనం ఎల్లప్పుడూ ఏదైనా వ్రతం చేసుకోగలము అంటే అది ఒక సత్యనారాయణ వ్రతం మాత్రమే. సాధారణంగా ఈ వ్రతం కార్తీక మాసంలో ఆదివారం, దశమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ప్రసిద్ధమైనప్పటికీ నిజానికి ప్రతిరోజు వ్రతాచరణ యోగ్యమైందే. వ్రత కథలు 5. వీటిని చదివినా, విన్నా, వ్రతం చేసినా, చూసినా శుభదాయకంగా ఉంటుంది. పాపం హరిస్తుంది.
పుణ్యం లభిస్తుంది. స్వామివారు ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా చేసింది శ్రీరామచంద్రుడు. మరో విశేషం అన్నవరానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడే. మనం కోరుకున్న, అనుకున్న వరాలను ఇచ్చే స్వామి కనుక ఈ క్షేత్రాన్ని అన్నవరం అనే పేరుతో ఏర్పడింది. పెద్దలు చెబుతారు. సత్యనారాయణ స్వామికి అన్నవరంలోనే కాక రాజమండ్రి, ఏలేశ్వరం, ర్యాలి, ద్రాక్షారామంలోనూ ఆలయాలున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఆదిబద్రి, కాశీ, హరిద్వార్, రిషికేశ్ మార్గంలోనూ స్వామివారి ఆలయాలున్నాయి. గుజరాతీ, మరాఠీ, కన్నడ, కశ్మీరీ, హిందీ, సంస్కృతాది భాషల్లో ఈ వ్రత కథలు అనువాదమై ఉన్నాయి. ఆయా రాష్ట్రాల వారంతా ఈ వ్రతం చేసుకుంటున్నారు. ఈ వ్రతాన్ని వ్యక్తిగతంగా ఇళ్లల్లో చేసుకోవడం సంగతిగా ఉంచి, సామూహికంగా నిర్వహించే ఆచారం ఉంది. ఇది కుటుంబ భద్రతను, సమాజ ఐక్యతను సమకూరుస్తుంది. సత్యాన్నే స్వరూపంగా కలిగి, సత్యానికి మూల స్తంభమై, సత్యాన్నే నేత్రాలుగా నిలిపి, సత్యాన్నే నామంగా ధరించి, సత్యాన్నే ఆశ్రయించిన వారికి అండగా నిలిచిన సత్యనారాయణ స్వామి నిన్ను శరణు వేడుతున్నాము అనుకుంటూ, స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. నమో నారాయణాయ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.